కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను, కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను. పెద్ద బాడిస మొద్దు బారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి. చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా. అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన బాయే ఈ దేశంలోనా. వాట్సప్ సార్, పాటలు జోరుగా పాడుతున్నారు, సింగింగ్ సాంగ్స్ సో ఎనర్జెటికల్లీ. ఈ సెంటెన్స్కు ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ వచ్చేసి సింగింగ్ విత్ సో మచ్ ఎనర్జీ ఆర్ సింగింగ్ విత్ గ్రేట్ ఎంథూజియాజం. గోపీచంద్, ఇంకేం చేయమంటారు సార్, లేదంటే ఇంకేం చేయగలను సార్, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ సార్. ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. డిస్పైట్ రోమింగ్ అరౌండ్ ఆఫీసెస్ until my legs are worn out, I can't find a job anywhere. మన తాత ముత్తాతలు సాంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులు చేసుకుంటూ గతంలో ఎంత హాయిగా ఉండేవారో తలుచుకుంటే ఈ పాట గుర్తొచ్చింది. When I think about how peacefully our grandparents and great-grandparents lived in the past by doing their traditional occupations and handicrafts, this song came to mind. అవును, అది నిజమే. ఎస్, దట్స్ ట్రూ. ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఒక పెద్ద సవాలు. దీస్ డేస్ గెటింగ్ ఎ జాబ్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. 25 ఏళ్ళు చదివినా 10 నిమిషాల ఇంటర్వ్యూ అంటేనే భయమేస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఫర్ 25 years, the thought of a 10-minute interview itself is frightening. మీరు కూడా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నారా? ఆర్ యు ఆల్సో రిటర్నింగ్ ఫ్రమ్ ఎ జాబ్ ఇంటర్వ్యూ? అవునండి. ఎస్ సార్, ఐ యామ్. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? హౌ డిడ్ ద ఇంటర్వ్యూ గో? నా చదువు అంతా తెలుగు మీడియం. మై ఎంటైర్ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ తెలుగు మీడియం. ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్లో, అండ్ ద ఇంటర్వ్యూ వాజ్ ఎంటైర్లీ ఇన్ ఇంగ్లీష్. ఎలా జరిగిందో మీరే ఊహించుకోవచ్చు. యూ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ వెంట్. గోపీచంద్, మీదెక్కడా అంటే మీరెక్కడి నుంచి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ప్రభాస్, మాది మొగల్తూర్. ఐఎమ్ ఫ్రమ్ మొగల్తూర్. ఏంటి, హీరో ప్రభాస్ వాళ్ళ ఊరా? వాట్, ఈజ్ దట్ ద విలేజ్ ఆఫ్ హీరో ప్రభాస్? దానికి రిప్లై, ఎస్ సార్, ఇట్ ఈజ్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, వెయిట్, ఆర్ యూ ఫ్రమ్ హీరో ప్రభాస్ విలేజ్? ఎస్ సార్, ఐ యామ్. నిజమా? రియల్లీ ఆర్ సీరియస్లీ? మీది బాహుబలి ప్రభాస్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఊరా? ఆర్ యూ ఫ్రమ్ బాహుబలి ప్రభాస్ అండ్ మెగాస్టార్ చిరంజీవిస్ విలేజ్? లేదంటే, ఆర్ యూ సేయింగ్ యు ఆర్ ఫ్రమ్ బాహుబలి ప్రభాస్ అండ్ మెగాస్టార్ చిరంజీవిస్ విలేజ్? మీరు ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలా? డూ యూ హ్యావ్ టు రష్ సమ్వేర్ అర్జెంట్లీ? ఆల్టర్నేటివ్ సెంటెన్స్, డూ యూ నీడ్ టు గో సమ్వేర్ అర్జెంట్లీ రైట్ నౌ? ప్రభాస్, అంత అర్జెంట్ ఏమీ లేదండి. దెర్ ఈజ్ నథింగ్ సో అర్జెంట్ సార్. దగ్గరలోనే ఓ కాఫీ షాపు ఉంది. దెర్ ఈజ్ ఎ కాఫీ షాప్ నియర్ బై. వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. లెట్స్ గో అండ్ చాట్ ఓవర్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, లెట్స్ గో అండ్ టాక్ వైల్ హ్యావింగ్ కాఫీ. పర్వాలేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. ఇట్స్ ఆల్ రైట్, లెట్స్ టాక్ హియర్ ఇట్ సెల్ఫ్.
Alternative sentence. It's fine. We can talk here itself. షాప్ దగ్గరలోనే ఉందండి. ద షాప్ ఈజ్ వెరీ క్లోజ్, నాట్ ఫార్ ఎట్ ఆల్. ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. యూ కెన్ ఈవెన్ సీ ఇట్ ఫ్రమ్ హియర్. యూ కెన్ ఈవెన్ సీ ఇట్ ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ టేక్ ఎ లుక్. ప్రభాస్, నా దగ్గర బస్ టికెట్ మట్టుకే డబ్బులు ఉన్నాయండి. ఐ ఓన్లీ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ మై బస్ టికెట్ సార్. డబ్బుల గురించి ఆలోచించకండి అంటే ఇక్కడ డబ్బుల గురించి బాధపడకండి అనే అర్థంతో వస్తుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ మనీ. నా దగ్గర మనిద్దరికీ సరిపడా డబ్బులున్నాయి. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ బోత్ ఆఫ్ అస్. అయితే సరే వెళ్దాం పదండి. ఆల్ రైట్ దెన్ లెట్స్ గో. కాఫీ షాప్ అటువైపు ఉంది. రోడ్ క్రాస్ చేద్దాం. ద కాఫీ షాప్ ఈజ్ దట్ వే. లెట్స్ క్రాస్ ద రోడ్. కింద అరటి తొక్క ఉంది, చూసుకోండి. వాచ్ అవుట్, దెర్ ఈజ్ ఎ బనానా పీల్ ఆన్ ద గ్రౌండ్. నాకు ఒకసారి అలాగే జరిగింది. ఇట్ హ్యాపెన్ టు మీ ద సేమ్ వే వన్స్. నడుము విరిగి నెల రోజులు మంచం పట్టాను. ఐ ఎండెడ్ అప్ బెడ్ రిడన్ ఫర్ ఎ మంత్ విత్ ఎ బ్రోకెన్ బ్యాక్. అమ్మో, కింద పడితే నా పని అయినట్లే. హో నో, ఇఫ్ ఐ ఫాల్ ఐ యామ్ డన్ ఫర్ ఆర్ ఐ యామ్ ఫినిష్డ్. నేను ఇంటర్వ్యూ కోసమే ఈ డ్రెస్ కుట్టించుకున్నాను. I got this dress stitched especially for interviews. Alternative sentence. I got this outfit tailored specially for interviews. ఈ డ్రెస్ పాడైందంటే అయిపోయినట్లే. If this dress gets ruined, that's the end of it or it's all over. జాబ్ ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరా? ఈజ్ ఎ డ్రెస్ కోడ్ మ్యాండేటరీ ఫర్ జాబ్ ఇంటర్వ్యూస్? ప్రొఫెషనల్గా కనిపించాలంటే వారి కంపెనీ కల్చర్కు తగినట్లుగా డ్రెస్ వేసుకోక తప్పదు కదా. టు లుక్ ప్రొఫెషనల్ వీ మస్ట్ డ్రెస్ అకార్డింగ్ టు దేర్ కంపెనీస్ కల్చర్, రైట్? దేర్. ఇదే నా ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ. దిస్ వాజ్ మై ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ మై ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ అనొచ్చు, బట్ ఇది పూర్తి సెంటెన్స్ కాదు. మొత్తం చదివితే మీకు తెలుస్తుంది. నాకు ఆ విషయం తెలియక ఎలా ఉన్నానో అలాగే వెళ్ళిపోయాను. ఐ డిడ్ంట్ నో అబౌట్ దట్, సో ఐ జస్ట్ వెంట్ యాజ్ ఐ వాజ్. ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టారు కదా, మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటారులేండి. You have started hunting for a job, right? You will gradually learn everything. కాఫీ షాప్ వచ్చింది, లోనికి వెళ్దాం పదండి. Here is the coffee shop or the coffee shop is here. Let's go inside. లోపలికి వెళ్ళాక ఆఫ్టర్ ఎంటరింగ్ ది షాప్ అక్కడ ఒక టేబుల్ ఖాళీగా ఉంది. దెర్ ఈజ్ అన్ ఎంప్టీ టేబుల్ ఓవర్ దేర్. అక్కడ కూర్చుందాం పదండి. లెట్స్ సిట్ దేర్. వెయిటర్, ఇలారా. వెయిటర్, కమ్ హియర్. మెన్యూ ఎక్కడ? వేర్ ఇస్ ద మెన్యూ? మెన్యూ టేబుల్ పైన ఉండాలి కదా. ఇట్ ఈస్ సపోజ్ టు బీ ఆన్ ద టేబుల్, రైట్? ఆర్ ద మెన్యూ ఈజ్ సపోజ్ టు బీ ఆన్ ద టేబుల్, రైట్? ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చేసి షుడెంట్ ఇట్ బీ ఆన్ ద టేబుల్. అది టేబుల్ మీదనే ఉండొద్దా ఆర్ ఉండాలి కదా అనే అర్థంతో. బ్రదర్, మీరు ఏం తీసుకుంటారు? మీకు కాఫీ ఓకేనా? బ్రదర్, వాట్ విల్ యూ హ్యావ్ ఆర్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? ఈజ్ కాఫీ ఓకే ఫర్ యూ? మీరు ఏది ఆర్డర్ చేసినా నాకు ఓకే. వాట్ ఎవర్ యూ ఆర్డర్ ఈజ్ ఫైన్ విత్ మీ. Whatever you order is fine with me. Waiter, 2 కాఫీ తీసుకురా. Waiter, bring 2 coffees. To sound more polite, you can add please. Waiter,
ప్లీజ్ బ్రింగ్ 2 కాఫీస్. వెయిటర్, సార్ కాఫీ మాత్రమేనా ఇంకేమైనా కావాలా? సార్ జస్ట్ కాఫీ ఆర్ వుడ్ యూ లైక్ ఎనీథింగ్ ఎల్స్? కాఫీ చాలు, ఇంకేమీ వద్దు. కాఫీ ఈజ్ ఎనఫ్, నథింగ్ ఎల్స్ ఈజ్ నీడెడ్. చెప్పండి సార్, చివరిసారిగా హీరో ప్రభాస్ని ఎప్పుడు చూశారు? టెల్ మీ సార్, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ సా హీరో ప్రభాస్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, టెల్ మీ సార్, వెన్ డిడ్ యూ లాస్ట్ సీ హీరో ప్రభాస్? వాళ్ళ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయినప్పుడు. వెన్ హిజ్ పెదనాన్న అంకుల్, వెన్ హిజ్ అంకుల్ ఆర్ వెన్ హిజ్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు పాస్డ్ అవే. కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు వెళ్ళలేదా? డిడెంట్ యూ అటెండ్ కల్కి మూవీస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్? డిడెంట్ యూ అటెండ్ ద కల్కి మూవీస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్? లేదండి, ఆడియన్స్ సేఫ్టీ దృష్ట్యా ఫంక్షన్ చిన్నగా చేయనున్నట్లు ఊరి నుంచి ఎవరూ రావద్దని ముందే అనౌన్స్ చేశారు. నో, కన్సిడరింగ్ ద ఆడియన్సెస్ సేఫ్టీ, దే అనౌన్స్డ్ ఇన్ అడ్వాన్స్ that the function would be conducted on a smaller scale and that no one should come from the village. Or alternative sentence, no, considering the audience's safety, they announced in advance that the function would be kept low key and no one should come from the village. అది కూడా కరెక్టే లేండి, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నిన్న హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో చాలా బాధ అనిపించింది. ఐ వాజ్ రియల్లీ సాడెండ్ బై ది అరెస్ట్ ఆఫ్ హీరో అల్లు అర్జున్ యెస్టర్డే. కొన్ని నెలల కిందట బోలే బాబా మీటింగ్లో కూడా పెద్ద తొక్కిసలాట జరిగి 100కు పైగా చనిపోయారు. మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటారు? ఈవెన్ డ్యూరింగ్ ద బోలే బాబా మీటింగ్ a few months back, there was a huge stampede, తొక్కిసలాట అంటే stampede, where over 100 people died. Why do you think he wasn't arrested? Why do you think he wasn't arrested for it? నాకు కూడా అదే డౌట్. I also have the same doubt. ఏది ఏమైనా అల్లు అర్జున్ గారు మృతురాలి కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి. Whatever it is, Allu Arjun should provide significant amount of financial assistance or large amount of or substantial amount of అని కూడా చెప్పొచ్చు. Whatever it is, Allu Arjun should provide significant amount of financial assistance to support the deceased's family. ఇక్కడ డిసీజ్డ్ అంటే మృతురాలి అని అర్థం. డిసీజ్ వేరు, స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుందండి, చూసుకోవాలి. ఇంతలో వెయిటర్ కాఫీ తెస్తాడు. మీన్ వైల్ ద వెయిటర్ బ్రింగ్స్ ద కాఫీ. వెయిటర్ కాఫీ ఇస్తుండగా గోపీచంద్ షర్ట్ స్లీవ్పై కాఫీ ఒలికి పడుతుంది. యాజ్ ద వెయిటర్ హ్యాండ్స్ ఓవర్ ద కాఫీ, ఇట్ స్పిల్స్ ఆన్ టు గోపీచంద్స్ షర్ట్ స్లీవ్. ఏంటయ్యా ఇది? ప్రభాస్ అంటున్నారు. కనిపించడం లేదా? వాట్ ఈస్ దిస్ మ్యాన్? కాంట్ యూ సీ? ఆ కాఫీ మరకలు పోతాయా? విల్ దోస్ కాఫీ స్టెయిన్స్ కమ్ అవుట్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, విల్ దోస్ కాఫీ స్టెయిన్స్ గో అవే ఆర్ కమ్ ఆఫ్? ఇలాంటి ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ కూడా మనకు తెలిసి ఉండాలి. వెయిటర్, సారీ సార్, ఇంట్లో కాస్త పని ఉండటం వల్ల షాప్కు ఆలస్యంగా వచ్చాను. Sorry sir, I was late to the shop because I had some work at home. దాంతో మా ఓనర్ కోప్పడ్డాడు. As a result, our owner got upset with me. ఇది సాఫ్టర్ వే టు ఎక్స్ప్రెస్. As a result, our owner got upset with me. కోప్పడ్డాడని సాఫ్ట్గా చెప్పడానికి. లేదంటే as a result, our owner got angry with me. It sounds more direct and stronger. మా బాస్ తిట్టడం వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను. ఐ వాజ్ అ బిట్ డిస్ట్రాక్టెడ్ డ్యూ టు మై బాస్ స్కోల్డింగ్ మీ. టెన్షన్ వల్ల చూసుకోలేదు.
ఐ డిడెంట్ నోటీస్ బికాస్ ఆఫ్ ద టెన్షన్. వాష్రూమ్ ఎక్కడా? గోపిచంద్ అడుగుతున్నాడు. వేర్ ఇస్ ద వాష్రూమ్? సార్, మీరు నేరుగా వెళ్తే ఎడమవైపు కనిపిస్తుంది. సార్, ఇఫ్ యూ గో స్ట్రైట్ యూ విల్ సీ ఇట్ ఆన్ యువర్ లెఫ్ట్. ఆన్ యువర్ లెఫ్ట్. జరిగిందేదో జరిగిపోయింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్ ఆర్ వాట్స్ డన్ ఇస్ డన్. నీ జుట్టు అంతా చెదిరిపోయింది. యువర్ హెయిర్ ఈజ్ ఆల్ మెస్సీ. జుట్టు మంచిగా దువ్వుకో. కోమ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ ఆర్ కోమ్ ఇట్ ప్రాపర్లీ. ఇంకెప్పుడు ఇలా చేయకు. డోంట్ ఎవర్ డూ దిస్ అగైన్. వెళ్ళి పని చూసుకో. గో అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్. క్షమించండి సార్. సారీ సార్. తను వాష్రూమ్కి వెళ్ళి కాఫీ మరక వాష్ చేసుకొని తిరిగి వస్తాడు. గోపీచంద్ గోస్ టు ద వాష్రూమ్, వాషెస్ ఆఫ్ ద స్టెయిన్ మరక అండ్ కమ్స్ బ్యాక్. ప్రభాస్ అంటున్నాడు గోపీచంద్తో, సార్, మరక పూర్తిగా పోలేదు కదా? సార్, ద స్టెయిన్ హ్యాజంట్ కమ్ అవుట్ కంప్లీట్లీ రైట్. ఆల్టర్నేటివ్, ద స్టెయిన్ హ్యాజంట్ కంప్లీట్లీ గాన్, హ్యాజ్ ఇట్ సార్? గోపీచంద్, కాఫీ మరకలు అంత ఈజీగా ఎలా పోతాయి సార్? హౌ కెన్ కాఫీ స్టెయిన్స్ కమ్ అవుట్ ఆర్ కమ్ ఆఫ్ సో ఈజీలీ సార్? లేదంటే హౌ డూ కాఫీ స్టెయిన్స్ కమ్ ఆఫ్ సో ఈజీలీ సార్? పైగా వైట్ షర్ట్ వేసుకున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ వోర్ ఎ వైట్ షర్ట్. ఇంటర్వ్యూస్కి నేను బ్లాక్ ప్యాంట్తో వైట్ లేదా స్కై బ్లూ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ప్రిఫర్ చేస్తాను. ఇంటర్వ్యూస్కి నేను బ్లాక్ ప్యాంట్తో వైట్ లేదా స్కై బ్లూ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ప్రిఫర్ చేస్తాను. ఫర్ ఇంటర్వ్యూస్ I prefer white or sky blue full hand shirts with black pants. ప్రభాస్, అతడు చేసిన దానికి మీరు కాబట్టి అతన్ని ఏమీ అనలేదు. అదే మరొకరైతే చాలా గొడవ చేసేవారు. Since it's you, you didn't scold him for what he did. But if it were anyone else, they would have made a big deal out of it. Or alternative, they would have created a big scene. గోపీచంద్, అతన్ని చూడు, ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడు. Look at him, he is already trembling with fear. మనం కోప్పడటం వాళ్ళ ఓనర్ చూస్తే వాడిని పనిలో నుంచే తీసేయొచ్చు. If his owner sees us getting angry with him, he might fire him. ఫైర్ హిమ్ అంటే ఏంటండి? జాబ్లోంచి తీసేయటం, ఉద్యోగంలోంచి తీసేయడం. మన కారణంగా అతని ఉద్యోగం పోతే కరెక్ట్ కాదు కదా. ఇట్స్ నాట్ రైట్ ఇఫ్ హిస్ జాబ్ ఈజ్ లాస్ట్ బికాజ్ ఆఫ్ అస్, రైట్? అతని కుటుంబం ఆర్థిక స్థితి ఏంటో మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ హిస్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఈజ్. ఎవరైనా తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి పొగరుగా మాట్లాడితే వారిపై అరిస్తే అర్థం ఉంటుంది. ఇఫ్ సమ్వన్ స్పీక్స్ arrogantly టు కవర్ అప్ దేర్ మిస్టేక్స్, ఇట్ మేక్స్ సెన్స్ టు yell at them. కానీ ఎవరైనా సిన్సియర్గా అపాలజీ చెప్పినప్పుడు వాళ్ళని తిట్టడం చూసే వాళ్ళకి కూడా బాగుండదు. But when someone sincerely apologizes, it won't look good to scold them, even to the onlookers. చూసేవాళ్ళు. It won't look good to scold them, even to the onlookers. మీరు చాలా దయాహృదయులు సార్. You are very kind-hearted, sir. మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. There is so much to learn from you. కాఫీ చల్లారుతుంది, త్రాగండి. కాఫీ ఈజ్ గెటింగ్ కోల్డ్, డ్రింక్ ఇట్. ఆఫ్టర్ సిప్పింగ్ ద కాఫీ ఎలా ఉంది? హౌ ఈజ్ ద కాఫీ? చాలా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. అప్పుడే ప్రభాస్ ఫోన్ రింగ్ అవుతుంది. జస్ట్ దెన్ ప్రభాస్ ఫోన్ రింగ్స్.
అమృతం తాగిన వాళ్ళు అనే పాట రింగ్ టోన్గా వినిపిస్తుంది. ద సాంగ్ అమృతం తాగిన వాళ్ళు ఈజ్ ప్లేయింగ్ యాజ్ ఎ రింగ్ టోన్. ఫోన్ ఎత్తబోతుండగా గోపీచంద్ సాంగ్ పూర్తిగా రానివ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. యాజ్ ప్రభాస్ ఈజ్ అబౌట్ టు పికప్ ద ఫోన్, గోపీచంద్ రిక్వెస్ట్ దట్ ద సాంగ్ బీ ప్లేడ్ కంప్లీట్లీ. ఆ సాంగ్ ఏంటండి? అమృతం తాగిన వాళ్ళు. చాలా మంచి పాట అండి ఇది. ట్రై చేస్తాను, వేరే ఎలా అనుకోవద్దు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. మర్యాదల గిరి దాటని నాన్నే మా నడతగా, గిరిగీయని మనసున్న అమ్మే మా మమతగా, పరువే సంపదగా పగలే వెన్నెలగా, ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా, ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా, పెరిగినాము మీ నీడన ముద్దు ముద్దుగా, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు. పాట ఇలా ఉంటుందండి. అప్పుడు గోపీచంద్ ఇలా అంటున్నాడు, సాంగ్ చాలా అద్భుతంగా ఉంది సార్, ద సాంగ్ ఈజ్ అమేజింగ్ సార్. మీకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టమా? డూ యూ లైక్ ఓల్డ్ సాంగ్స్? మా నాన్న కొంచెం పాతకాలం మనిషి. మై ఫాదర్ ఈజ్ అ బిట్ ఓల్డ్ ఫ్యాషన్డ్ ఆర్ మై ఫాదర్ ఈజ్ అన్ ఓల్డ్ స్కూల్ అని కూడా అనొచ్చండి. ఆయన ఎప్పుడు ఇలాంటి పాటలే వింటుంటారు. హీ ఆల్వేస్ లిసన్స్ టు ద సేమ్ సాంగ్స్ లైక్ దీస్. ఎప్పుడు అవే పాటలు వినడంతో నేను కూడా ఓల్డ్ సాంగ్స్ ఇష్టపడటం మొదలుపెట్టాను. బై లిసనింగ్ టు ద సేమ్ సాంగ్స్ ఆల్ ద టైమ్, ఐ ఆల్సో స్టార్టెడ్ లైకింగ్ ఓల్డ్ సాంగ్స్. ఆల్టర్నేటివ్, ఐ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ఎ లైకింగ్ ఫర్ ఓల్డ్ సాంగ్స్. ఈ పాట ఏ సినిమాలోనిది? విచ్ మూవీ ఈజ్ దిస్ సాంగ్ ఫ్రమ్? సూపర్ స్టార్ కృష్ణ నటించిన ప్రతిభావంతుడు సినిమాలోనిది. ఇట్స్ ఫ్రమ్ ద మూవీ ప్రతిభావంతుడు స్టారింగ్ సూపర్ స్టార్ కృష్ణ. అవునా? హో, ఈజ్ ఇట్? అన్నట్లు ప్రతిభ అంటే గుర్తొచ్చింది, మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బై ద వే, స్పీకింగ్ ఆఫ్ టాలెంట్, ప్రతిభ అంటే టాలెంటే కదండి. స్పీకింగ్ ఆఫ్ టాలెంట్, హౌ డిడ్ యువర్ ఇంటర్వ్యూ గో? హియర్ స్పీకింగ్ ఆఫ్ టాలెంట్ ఈజ్ లైక్ సేయింగ్, సిన్స్ వీ వర్ టాకింగ్ అబౌట్ టాలెంట్, దిస్ రిమైండ్స్ మీ టు ఆస్క్ హౌ యువర్ ఇంటర్వ్యూ వెంట్. గోపీచంద్, ఇంటర్వ్యూ రూమ్లోకి కాన్ఫిడెంట్గా వెళ్ళి అందరినీ విష్ చేశాను. I entered the interview room confidently and greeted them all. They asked me the following questions during the interview. So, ఇలా 7 questions, వాటికి సరైనటువంటి చక్కటి ఆన్సర్స్ కూడా నేను ఇక్కడ మీకు ఇవ్వటం జరిగిందండి. ఈ క్వశ్చన్స్ని అలాగే వీటి ఆన్సర్స్ని నేను కమెంట్స్లో పిన్ చేస్తాను, మీరు వాటిని అక్కడ చూడండి. సో వీడియో కొంచెం లెంతీగా అవుతుంది కాబట్టి మనం ఈ కాన్వర్సేషన్ను ముందుగా చూద్దాం. వాళ్ళు అడిగిన 7 ప్రశ్నలకి నేను సరైన సమాధానాలు చెప్పాను. I gave the correct answers to the 7 questions they asked. మరి అన్ని క్వశ్చన్స్కు చక్కగా సమాధానం చెప్పారు కదా, మరి మీకు ఎందుకు జాబ్ రాలేదు? You answered all the questions well, right? Then why didn't you get the job? ఈ జాబ్ నాకే వస్తుందని వాళ్ళు కూడా చెప్పారు.
they also said that I was the one getting this job. వాళ్ళకు టాలెంట్ మాత్రమే సరిపోదు అనుకుంటా, వాళ్ళకు టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు అనుకుంటా. I think just having talent is not enough for them. ఎక్స్పీరియన్స్ లేదని సెలెక్ట్ చేయలేదేమోనని అనుకుంటున్నాను. I think they may not have selected me because I don't have experience or I lack experience. ఎవరు ఉద్యోగం ఇవ్వకుండానే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? How can you gain experience without someone giving you a job? బాగా చెప్పారు, వెల్ సెడ్. మీ ఇంటర్వ్యూ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యువర్ ఇంటర్వ్యూ? నన్ను కూడా సేమ్ క్వశ్చన్స్ అడిగారు. దే ఆస్క్డ్ మీ ద సేమ్ క్వశ్చన్స్. తెలుగులో చెప్పటం తప్ప కొంచెం అటు ఇటుగా నేను కూడా మీరు చెప్పినట్లే సమాధానం చెప్పాను. ఐ ఆల్సో ఆన్సర్డ్ మోర్ ఆర్ లెస్ ఆర్ గివ్ ఆర్ టేక్ ఆర్ మోర్ ఆర్ లెస్ అంటాం, బట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ వన్ ఈస్ మోర్ ఆర్ లెస్. I also answered more or less the same way you did, except that I answered in Telugu. I also answered more or less the same way you did, except that I answered in Telugu. అంటే మీకు కూడా ఉద్యోగం రాలేదా? సో you didn't get the job either. దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చిందండి. Thankfully, by God's grace, I got the job. ఈ పొజిషన్కు కావలసినటువంటి క్వాలిటీస్ నాలో ఉన్నాయని చెప్పారు. దే సెడ్ ఐ హ్యాడ్ ద క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ ద పొజిషన్. లేదంటే మనం దే సెడ్ ఐ హ్యావ్ ద క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పొజిషన్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఈ క్వాలిటీస్ స్టిల్ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి. రైట్. ఇంగ్లీష్ వినడం మాట్లాడటం ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పారు. దే సెడ్ దట్ ఇంగ్లీష్ కెన్ బి ఈజీలీ లెర్న్డ్ బై లిజనింగ్ అండ్ స్పీకింగ్. నిజమా? చాలా సంతోషం బ్రదర్, కంగ్రాచ్యులేషన్స్. ఆ కంపెనీ పేరేంటండి? రియల్లీ ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ బ్రదర్, కంగ్రాచ్యులేషన్స్. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ ఆర్ వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ? టెక్నోవా సొల్యూషన్స్. నేను ఇది ఇంటర్నెట్లో చూశానండి. ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇట్స్ మై రిక్వెస్ట్. ఏంటి టెక్నోవా సొల్యూషన్స్? వాట్ టెక్నోవా సొల్యూషన్స్? నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళింది అక్కడికే. దాట్స్ వేర్ ఐ ఆల్సో వెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ. నిజం చెప్పండి బ్రదర్, టెల్ మీ ద ట్రూత్ బ్రదర్. మీకు ఈ ఉద్యోగం హీరో ప్రభాస్ రికమెండేషన్ ద్వారానే వచ్చింది కదా? యూ గాట్ దిస్ జాబ్ త్రూ హీరో ప్రభాస్ రికమెండేషన్, డిడ్ంట్ యూ? ఆర్ ఆల్టర్నేటివ్, యూ గాట్ దిస్ జాబ్ త్రూ ద రికమెండేషన్ ఫ్రమ్ హీరో ప్రభాస్, రైట్? యూ గాట్ దిస్ జాబ్ త్రూ ద రికమెండేషన్ ఫ్రమ్ హీరో ప్రభాస్, రైట్? ఒకసారి ప్రభాస్ సార్ ఊరికి వచ్చినప్పుడు నాకు ఉద్యోగానికి రికమెండ్ చేయమని అడిగాను. Once when Prabhas sir came to the village, I asked him to recommend me for a job. Ayana come to my room annaru. He said, come to my room. Naku chachenta bayamaindi. I was scared to death. That means I was terrified. Vellava, did you go? Vellanu. Yes, I did. Ayana nannu chusi నా పేరు పెట్టుకొని ఉద్యోగం కోసం రికమెండేషన్ ఎలా అడుగుతావని తిట్టారు. He looked at me and scolded me saying, how could you ask for a job recommendation when you are named after me? When you are named after me. అంటే నా పేరు పెట్టుకొని, అప్పుడప్పుడు మన తాతల పేరు పిల్లలకు పెట్టుకుంటాం కదండి, నాన్న పేరు కానీ తాత పేరు కానీ అమ్మమ్మ పేరు అని పిల్లలకు అట్లా పెట్టుకుంటాం కదా. అలాగే కొంతమంది సెలబ్రిటీస్ నేమ్స్ కానీ పొలిటీషియన్స్ నేమ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అబ్బాయి కేటీఆర్ తారక రామారావు గారికి ఎలాగైతే పెట్టుకున్నారో, సో అలాగా నేమ్డ్ ఆఫ్టర్ అంటే ఒకరి నేమ్ పెట్టుకోవడం గౌరవార్థం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ. రైట్. ఆయన చెప్పింది విన్నాక నిజాయితీగా స్వశక్తితో ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాను.
After hearing what he said, I decided to earn a job honestly and on my own merit. స్వశక్తితో. ఓ, మీ పేరు కూడా ప్రభాసేనా? హో, యువర్ నేమ్ ఈజ్ ఆల్సో ప్రభాస్. సో యువర్ నేమ్ ఈజ్ ఆల్సో ప్రభాస్. చూసారా? డిడ్ యూ నోటీస్? ఇంతసేపు పేర్లు తెలుసుకోకుండానే మాట్లాడుకున్నాం. We have been talking all this time without even knowing each other's names. అన్నట్లు నా పేరు గోపీచంద్. By the way, my name is గోపీచంద్. ప్రభాస్. హీరో గోపీచంద్ మరియు ప్రభాస్ కూడా మంచి ఫ్రెండ్స్ అని విన్నాను. I heard that hero గోపీచంద్ and ప్రభాస్ are also good friends. మన స్నేహం కూడా వారి వలె చిరకాలం ఉండాలి. I hope our friendship also lasts forever just like theirs. నేను కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నా. I truly wish the same, or I too wholeheartedly wish the same. అది సరే, that's fine. మీకు ఇంగ్లీష్ రాదంటున్నారు. You are saying that you don't know English, right? ఈ పొజిషన్కు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి వాళ్ళకి మీలో నచ్చింది ఏమై ఉంటుంది? Then what could it be that they like about you to select you for this job? What? You are saying you don't know English, right? Then what could it be? ఏమై ఉంటుంది? What could it be that they like about you to select you for this job? Or మరోలా చెప్పాలంటే, what do you think they saw in you to select you for this job? ఈ ఉద్యోగానికి నిన్ను ఎంపిక చేసుకోవడానికి వాళ్ళు నీలో ఏం చూశారంటావు? ఇంటర్వ్యూ చివరలో మిమ్మల్ని ఏమైనా అడగాల అన్నప్పుడు, at the end of the interview, when they asked if I had any questions for them, వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక బెస్ట్ ఎంప్లాయీ పేరు చెప్పమని అడిగాను. I asked them to tell the name of the best employee working in their company. I asked them to tell the name of the best employee working in their company. వాళ్ళ బెస్ట్ ఎంప్లాయీ నితిన్ అని చెప్పారు. They said that the best employee is Nitin. అప్పుడు నేను అన్నాను, then I said, నాకు ఈ ఉద్యోగం ఇస్తే 6 నెలల్లో మిమ్మల్ని ఇదే ప్రశ్న ఇంకెవరైనా అడిగితే బెస్ట్ ఎంప్లాయీస్గా నితిన్తో పాటు నా పేరు చెప్తారు అన్నాను. నా పేరు కూడా చెప్తారు అన్నాను. Then I said, if you give me this job within 6 months, if someone else asks you the same question again, or if someone else asks you the same question, you will mention my name along with Nitin as the best employees. వావ్, మీరు అది చెప్పేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ మీ కళ్ళల్లో కనిపిస్తుంది. వావ్, I can see the confidence in your eyes when you say that. మీలాంటి ఆత్మస్థైర్యం నాకు కూడా ఉంటే బాగుండు. I wish I had confidence like yours. సమాధానాలు కరెక్ట్గానే చెప్పినప్పటికీ ఇంటర్వ్యూ జరిగినంతసేపు నర్వస్గా అనిపించింది. Although I gave the answers correctly, I felt nervous throughout the interview. కంపెనీ అభివృద్ధికి నిస్వార్థంగా to the best of your ability, శాయశక్తులా కృషి చేస్తావని మీకు ఈ ఉద్యోగం ఇచ్చారు. కంగ్రాచ్యులేషన్స్. They gave you this job because they believe you will work selflessly, నిస్వార్థంగా, and put in your utmost effort for the development of the company. Congratulations. Thank you very much, brother. మీకు కూడా మీ టాలెంట్కు తగినట్లే మరో మంచి కంపెనీలో ఉద్యోగం తప్పకుండా వస్తుంది. Thank you very much, brother. I am sure you will also get a job in another great company that matches your talent. నీ
టాలెంట్కు తగినట్లుగానే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీరు బయట వెయిట్ చేయండి, నేను కాఫీకి డబ్బులు ఇచ్చేసి వస్తాను. యూ వెయిట్ అవుట్ సైడ్, ఐ విల్ పే ఫర్ ద కాఫీ అండ్ కమ్ బ్యాక్. గోపీచంద్ క్యాషియర్తో మాట్లాడుతూ, గోపీచంద్ స్పీకింగ్ టు ద క్యాషియర్, ఆ కుర్రాడు ఎవరో కానీ చాలా చక్కగా పనిచేస్తున్నాడండి. సార్, దట్ యంగ్ బాయ్ హూ ఎవర్ హీ ఈజ్ డూయింగ్ హిస్ వర్క్ వెరీ వెల్. ఆర్ సార్, దట్ యంగ్ బాయ్, ఐ డోంట్ నో హూ హీ ఈజ్ డూయింగ్ హిస్ వర్క్ వెరీ వెల్. ఆర్ I don't know who that young man is, but he is doing his work very well. ఇలా చెప్పచ్చు. శుభ్రతను పాటించే అలాంటి వారంటే నాకు చాలా ఇష్టం. I like people who maintain cleanliness. కాఫీ చాలా బాగుంది. The coffee was very good. ఎందుకంటే ఇతను ఆల్రెడీ తాగేసి క్యాషియర్ దగ్గరికి వచ్చాడు కాబట్టి అలా అనడం జరిగింది. లేదంటే the coffee is very good. డబ్బు తీసుకోండి, take the money. బట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి హియర్ ఈజ్ ద పేమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆ కుర్రవాడు మీరు అన్నట్లే చాలా మంచివాడు. దట్ యంగ్ బాయ్, జస్ట్ యాజ్ యూ సెడ్, ఈజ్ రియలీ అ గుడ్ పర్సన్. అందుకే మా ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటాం. దాట్స్ వై వీ ట్రీట్ హిమ్ లైక్ ఫ్యామిలీ. సో ఈ మాటతో ఈ కాన్వర్సేషన్ ఇలా ఏం చేయటం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కుల వృత్తులు, చేతి వృత్తులు అని ఇచ్చాను కదా. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ హోల్డ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ బిలీవ్ దట్ caste based traditional professions did not benefit certain communities or led to financial and social disparities, I kindly request that you do not take offense. I mentioned this only in the context of how people generally speak of those times. నిజానికి కొన్ని ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ that were passed down through generations have now nearly become extinct. కొన్ని తరతరాలుగా వస్తున్నటువంటి ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోతున్నాయండి. ఎక్స్టింక్షన్ అంటే ఏంటి? కనుమరుగైపోవటం. పాటరీ కావచ్చు, వీవింగ్ కావచ్చు, టాడీ ట్యాపింగ్ కావచ్చు, కార్పెంటరీ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు. హార్టికల్చర్ అంటే పండ్లు, కూరగాయలు, పూలు, గార్డెన్ మొక్కలను పెంచడాన్ని హార్టికల్చర్ అంటారు. యానిమల్ హస్బెండరీ కావచ్చు, అంటే పశుపోషణ, పశువులను పెంచుకోవడం. ఆల్ ఆఫ్ దీస్ వన్స్ థ్రైవింగ్ ప్రొఫెషన్స్ ఆర్ నౌ రేర్లీ సీన్. ఇవన్నీ అరుదుగా కనిపిస్తున్నాయండి. కానీ కొన్ని ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ కనుమరుగైపోవడం అనేది మనపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుందండి. ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. ఉదాహరణకి మనం ఒక యానిమల్ హస్బెండరీ తీసుకుందాం. మనం ఎవరం పశువుల్ని పెంచం, కానీ ప్రతిరోజు ప్రతి ఇంటికి ప్రతి ఉదయం పాలు వస్తాయి. అవే ప్యాకెట్ పాలు. అవి స్వచ్ఛమైనవి అనుకుంటే పొరపాటేనండి. ఈ ప్యాకెట్ పాల వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఇప్పుడు కాకపోవచ్చు, కానీ ఒక 30-40 ఏళ్ళ తర్వాత ఒక్కసారిగా బయటపడి సమాజాన్ని పీడించే ఒక పెద్ద సమస్యగా మారుతుందండి. అలాగే అనేక రకమైనటువంటి కారణాలతోటి ఈరోజు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఖ్య కూడా తగ్గింది. కానీ వారానికి 2 లేదా 3 సార్లు మనం మీట్ తింటాం. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. మరి మనం కోళ్ళు, మేకలు, గొర్రెలు పెంచినప్పుడు ఈ మీట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఫ్యాక్టరీ ఫామ్స్లో పెరుగుతాయి. మన దేశంలో ఎంతోమందికి తినడానికి తిండి దొరకదు. ఎందుకో తెలుసా? సహజంగా పెరగాల్సినటువంటి జంతువులన్నింటినీ ఫ్యాక్టరీ ఫామ్స్లో పెట్టి మనుషులు తినడానికి పండించేటువంటి క్రాప్స్లో 30-40% వీటికి దానాగా పెడుతున్నారండి. అంటే అవి ఎంత వెయిట్ పెరిగితే మార్కెట్లో అంత లాభం వస్తుంది. కాబట్టి వాటికి ఎక్కువ మొత్తంలో ఫీడ్ చేస్తారు. మీరు అనుకోవచ్చు, ఆ మీటు కూడా మనమే తింటున్నాం కదా అని. కానీ మన దేశస్తుల మీట్ కన్జంప్షన్ విషయాన్ని పక్కన పెడితే మన దేశం నుంచి ఇతర దేశాలకు ప్రతి సంవత్సరం కొన్ని వేల మెట్రిక్ టన్నుల మీటు ఎగుమతి చేస్తారండి, ఎక్స్పోర్ట్ చేస్తారు. మరి వాటన్నింటికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మనుషులు తినడానికి లక్షల ఎకరాల్లో పండించేటువంటి పంట
ఫ్యాక్టరీ ఫామ్స్కు తరలించి వాటికి పెడుతున్నారండి. ఇలా జరిగితే ఆహారం కొరత ఏర్పడదా? సో ఇలా కనుమరుగయ్యేటువంటి ఒక్కో వృత్తి వల్ల ఒక్కో రకంగా సమాజానికి నష్టం జరుగుతూనే ఉంటుందని చెప్పేందుకు ఈ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ప్రస్తావన తీసుకురావడం జరిగిందండి. ఇఫ్ యూ వుడ్ లైక్ టు షేర్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్ టాపిక్, ప్లీజ్ feel free to comment below. That's it for today.